Hi friends, welcome back to our channel. Today CSIR National Geophysical Research Institute వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మేము డిస్కస్ చేస్తాను. ఇది ఎంటీఎస్ రిలేటెడ్ పోస్ట్ అండి. ఓవరాల్గా 12 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్లో 6, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 4, ఎస్సీ 1. పే మ్యాట్రిక్స్ వచ్చి లెవెల్ 1 అండి. టోటల్ అమౌల్మెంట్స్ వచ్చి 35,973 రూపీస్. అప్పర్ ఏజ్ లిమిట్ 25 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 6th December ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చి January 5th, 2026. సో ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ అండి. ఎవరైనా మోర్ దాన్ చదివినా కానీ పర్లేదు. సో 10th రిలేటెడ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటే వాళ్ళు అప్లై చేసేయచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ మనం లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పేజ్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. గవర్నమెంట్ రిలేటెడ్ నోటిఫికేషన్లో కొన్ని క్యాస్ట్లకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఇచ్చారు. సో అదొకసారి మీరు చెక్ త్రూ చేసుకోండి. అండ్ షల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పేజ్. ఇది సెలక్షన్ పేజ్ అండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఒక సిబిటి టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారండి. సో ఇది ఒక ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు మార్క్ చేయాలి. 150 క్వశ్చన్స్ ఉంటాయండి. 2 hours టైం అలాట్ ఇస్తారు. ఒక 4 different types ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ 25 questions, 75 marks. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 questions, 75 marks. జనరల్ అవేర్నెస్ 50 questions, 150 marks. ఇంగ్లీష్ 50 questions, 150 marks. 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుందండి ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా. అంటే మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ అందులో చూసుకున్నట్లయితే 25 questionsకి 75 marks ఉంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. అలాగా ఇలా కింద కూడా అంతేనండి. జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ వచ్చి 50 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. సో అక్కడ 150 వస్తుంది. సో దిస్ ఈజ్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ సిబిటి అండి. సో సిబిటీలో రాంగ్ పెట్టినట్లయితే కనుక కంపల్సరీగా 1 mark అనేది కట్ అవుతుంది అని చెప్పారు. సో ఫీ పర్టికులర్స్ చూసినట్లయితే 500 ఫీ అండి. అది కూడా మనం ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ CSIR NGRI అనే పేరు మీద మనం ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే ఫీజు అనేది లేదండి. సో ఎలా మనం అప్లై చేయాలి అన్నట్లయితే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, www.ngri.res.in. సో ఈ వెబ్సైట్లోకి మనం వెళ్ళి మనం లాగిన్ అయ్యి మనకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇస్తారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ టైప్ ఆఫ్ జాబ్ అండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక ఉన్నట్లయితే అప్లై చేయండి. అండ్ ఇందులో కూడా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయ్కి వచ్చే బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇది కంప్లీట్ డైరెక్ట్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ అండి. సో మంచి పోస్ట్. అండ్ కొంచెం ఎంటీఎస్లో ఎప్పుడు కూడా రీసెంట్ టైమ్స్లో పడుతున్నాయి. లైక్ ఎలా అంటే 1, 2, 4, 5 లోపే ఉంటాయి. సో ఈ పోస్ట్లో ఈ వేకెన్సీకి సంబంధించి ఎంటీఎస్లో 12 పోస్టులు అనేవి పడటం రేర్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మీ ఫార్వర్డ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఈ వీడియోలో డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే, మీకు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలన్నట్లయితే కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.